భారతదేశ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కాని యుద్ధం మొదలు కాకుండానే కేవలం యుద్ధ మేఘాలతోనే పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక ఆపరేషనుంది. అదే ఆపరేషన్ పరాక్రమ్. అసలిది నిజంగా యుద్ధమా, లేక ఒక హెచ్చరికనా? ఎందుకు భారత సైన్యం లక్షల మంది జవాన్లను రాత్రికి రాత్రే సరిహద్దుల్లోకి పంపింది? ఈ వీడియోలో ఆపరేషన్ పరాక్రమ్ వెనుక ఉన్న అసలు కారణం, భారత సైన్యం చూపించిన పవర్, పాకిస్తాన్ పడ్డ భయం అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎస్ఆర్ మిస్టరీ తెలుగు. సమయం వెనక్కి వెళ్దాం. 2001 డిసెంబర్ 13. దేశ రాజధాని ఢిల్లీ. భారత ప్రజాస్వామ్యానికి గుడిలాంటి పార్లమెంట్ భవనం. అప్పటికే లోపల ఎంపీలు, మంత్రులు ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి ఒక తెల్ల అంబాసిడర్ కారు దూసుకొచ్చింది. అందులోంచి దిగిన 5 ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాని మన సెక్యూరిటీ ఫోర్సెస్ వెనక్కి తగ్గలేదు. తమ ప్రాణాలను అడ్డుపెట్టి ఆ రాక్షసులను అక్కడికక్కడే మట్టుపెట్టారు. ఈ పోరాటంలో మన 9 మంది జవాన్లు అమరులయ్యారు. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్లో దీని వెనుక పాకిస్తాన్ హస్తముందని తేలిందో, భారతదేశం సహనం కోల్పోయింది. ఇది కేవలం దాడి కాదు, భారత సార్వభౌమాధికారానికి నేరుగా విసిరిన సవాలు. దీనికి బదులు గట్టిగానే ఇవ్వాలి అని భారత్ డిసైడ్ అయింది. ఆ నిర్ణయం పేరే ఆపరేషన్ పరాక్రమ్. భారత ప్రభుత్వం ఒక్క ఆర్డర్ ఇచ్చింది, అంతే. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ బేస్ల నుంచి యుద్ధ ట్యాంకులు కదిలాయి. ఇది 1971 యుద్ధం తర్వాత భారత్ చేసిన అతిపెద్ద మిలిటరీ మొబిలైజేషన్. ఒకరా ఇద్దరా? దాదాపు 5 లక్షల మంది సైనికులు. కశ్మీర్ మంచుకొండల నుంచి రాజస్థాన్ ఎడారి వరకు ఎక్కడ చూసినా భారత సైన్యమే. ఫైటర్ జెట్లు రన్వే మీద గర్జిస్తున్నాయి. నేవీ షిప్స్ సముద్రంలో మోహరించాయి. ట్యాంకులు, ఆర్టిలరీ గన్స్ అన్నీ పాకిస్తాన్ వైపు గురిపెట్టాయి. భారత సైన్యం ఒక్కటే మెసేజ్ ఇచ్చింది: మేము రెడీ, ఇక మీ ఇష్టం. ఆ సీన్ ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి కదూ. భారత్ ఇలా కదలగానే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది. వాళ్ల ఆర్మీని కూడా బార్డర్కి పంపారు, కానీ వాళ్ల కళ్లల్లో భయం క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది సాదాసీదా యుద్ధం కాదు. గుర్తుంచుకోండి, ఇటు భారత్, అటు పాకిస్తాన్, 2 అణువాయుధ దేశాలు, న్యూక్లియర్ పవర్స్. ఒకవేళ యుద్ధం జరిగితే అది ఆసియాకే కాదు, ప్రపంచానికే ముప్పు. అణుబాంబుల భయం ప్రపంచదేశాలను నిద్రపోనివ్వలేదు. వెంటనే అమెరికా, రష్యా, ఐక్యరాజ్యసమితి, UN అన్నీ రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ నాయకులు ఫోన్లు చేసి యుద్ధం ఆపండి, భారత్ని కంట్రోల్ చేయండి అని ప్రపంచ దేశాలను వేడుకోవడం మొదలుపెట్టారు. ఇంత పెద్ద సైన్యం వెళ్ళింది కదా, మరి యుద్ధమెందుకు జరగలేదు? అందరిలోనూ ఇదే డౌటు. దీనికి ప్రధాన కారణం అణ్వాయుధాల భయం. 2 దేశాల దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. రెండవది అంతర్జాతీయ ఒత్తిడి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని మాటిచ్చింది. మూడవది ఆర్థిక నష్టం. యుద్ధం జరిగితే 2 దేశాలు ఆర్థికంగా దెబ్బతింటాయి. భారత్ అసలు ప్లాన్ వెంటనే యుద్ధం చేయడం కాదు, కొయర్సివ్ డిప్లొమసీ. అంటే యుద్ధం చేస్తామని భయపెట్టి శత్రువుని దారికి తెచ్చుకోవడం. మా జోలికి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో శాంపిల్ చూపించామన్నమాట. ఈ ఆపరేషన్ భారత్కు చాలా పాఠాలు నేర్పింది. అప్పట్లో సైన్యాన్ని తరలించడానికి మనక్కొంచెం టైం పట్టింది. ఈలోపు శత్రువు అలర్ట్ అయ్యాడు. దీనివల్ల మనకు అర్థమైందేంటంటే, ఇంకా వేగంగా రియాక్ట్ అవ్వాలి. దాని ఫలితమే కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్. అంటే ఆర్డర్ వచ్చిన 48 గంటల్లోనే శత్రువుపై విరుచుకుపడటం. ఆ రోజు నేర్చుకున్న పాఠాలే ఆ తర్వాత మనం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ మరియు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ విజయాలకు పునాది వేశాయి. ఆపరేషన్ పరాక్రమ్. యుద్ధం జరగకపోయినా మన జవాన్లు 10 నెలలపాటు ఎండనక వాననక సరిహద్దుల్లో కాపలా కాశారు. దాదాపు 800 మంది జవాన్లు ప్రమాదాల్లో, మందుపాతరల వల్ల ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల త్యాగం వృధాపోలేదు. ఇది ఒక మాటలో చెప్పాలంటే సైలెంట్ వార్నింగ్ విత్ మ్యాసివ్ పవర్. భారత్ శాంతిని కోరుకుంటుంది, కాని కవ్విస్తే మాత్రం చరిత్రలో చూడని సమాధానమిస్తుంది అని ప్రపంచానికి చాటి చెప్పింది. యుద్ధం జరగకపోయినా కేవలం మన సైన్యం కాలి చప్పుడుతోనే శత్రువుని వెనక్కి తగ్గించిన ఆపరేషన్, అదే ఆపరేషన్ పరాక్రమ్. జై హింద్.